హాయ్ గైస్, మీకు ఆల్రెడీ తెలుసు మేము అరకు వెళ్ళామని, అందులో చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా వెళ్ళామని తెలుసు రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు. అయితే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలంతా ఎట్లా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. అట్లనే ఈ ఛానల్ కూడా మీద ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. అండ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ అలాగే ఇది మనకి బొటానికల్ గార్డెన్స్కి చాలా దగ్గర. సో మేము వచ్చేసి పిల్లలు ఉన్నారు, ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం అనమాట. అండ్ ఇక్కడ బయట ఫుడ్ ఏది లోపలికి తీసుకెళ్ళకూడదు. అండ్ యూట్యూబర్స్ ఉంటే కనుక ఫస్ట్ మేనేజ్మెంట్ని కనుక్కుని తీయచ్చా వీడియోస్ అని చెప్పి కనుక్కుని అయితే తీయాలన్నమాట. ఓకే, మేము వచ్చేసి ఆల్రెడీ మాట్లాడాను లోపల మేనేజ్మెంట్ తోటి. సో వాళ్ళు ఓకే చెప్పారు. సో నేను వీడియోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి పిల్లల రైడ్స్ ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఇక్కడ నుంచి కదలంటారు మా పిల్లలు అయితే. సో అంతా చూసాక లాస్ట్లో వచ్చాక ఎక్కిస్తామని చెప్పామన్నమాట. సో అట్లా 5 రైడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పిల్లలవి. అండ్ ఇవి వచ్చేసి మనము చెట్టు పైన మనకు ఒక సీడ్స్ లాంటివి చూసినాం కదా, అవి కోకా సీడ్స్ అనమాట. లోపల చాక్లెట్ తయారు చేస్తారు దాంట్లోంచి తీసి. అండ్ మీరు ఇక్కడ ఏది చూసుకున్నా మొత్తం అంతా కూడా చాక్లెట్ థీమ్ అయితే ఉంటుంది. అండ్ అలానే మీకు తెలుసు మేము ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ఏంటి అనేది. సో మేము వచ్చేసి అరకు వచ్చాం కదా, సో అరకులో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే రావడం జరిగింది. అండ్ దీని యొక్క ఫుల్ డీటెయిల్ వీడియో మీకు ఇందులో నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఈ ఛానల్ కూడా మీద ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఇక్కడ మనకు అన్నీ కూడా చాక్లెట్స్ అమ్ముతారు. అండ్ ఇక్కడ మనం లోపల వీడియో తీయడానికి అయితే అవ్వదనమాట. సో బయట మీరు అంతా మొత్తం తీసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైడ్స్ ఉంటాయి పిల్లలవి. అండ్ పిల్లలవే కాదు, మనం కూడా ఆడేవి కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి చూసుకున్నట్లయితే మీరు చూడండి, అసలు ఎప్పుడు చిన్నప్పుడు మనం ఎంత పేచీ పెట్టేవాళ్ళం, పిల్లలు ఇప్పుడు కూడా అంతే అనమాట. సో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని కంపల్సరీ అన్నీ ఎక్కించాలంటారు. బట్ ఇదిగో ఇది చూడండి, ఇది అంజీ ట్రాంపోలైన్. ఇది వచ్చేసి వెయిట్ లిమిట్ అయితే ఉంది, 60 kgs దాటకూడదంట. అది ఒకసారి మీరు గమనించాలి. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా ఇంకా ఏవో సెట్ చేస్తున్నారు. సో ఇప్పుడే ఇంకా అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇది చూడండి, సో పిల్లలు ఇంకా మొత్తం అంతా కూడా తిరుగుతుందనమాట, రోల్ అవుతుంది ఇది. అండ్ చాలా డిఫరెంట్గా అయితే చూసాను, ఇక్కడ బాగున్నాయి. అండ్ హెలికాప్టర్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా, మనం ఆల్రెడీ ఎగ్జిబిషన్స్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో అట్లానే ఇది కూడా. అండ్ దీనికంటే కొంచెం పక్కకి వెళ్ళినట్లయితే పిల్లలు కూడా ఉన్నాయన్నమాట చాలా వరకు. అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, పైకి వెళ్తుంది, ఎన్టీఆర్ గార్డెన్స్లో ఉంటుంది సేమ్ ఇట్లాంటిది, కాకపోతే అది వేరనుకోండి, జస్ట్ చిన్నవన్నమాట. అండ్ ఇది వచ్చేసి చూడండి కప్స్ లాగా. అండ్ ఇది వచ్చేసి పిల్లలదే అనమాట. సో చాలా బాగుంటాయి యాక్చువల్లీ ఇవన్నీ కూడా రైడ్స్ పిల్లల్ని ఆడిస్తే. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఎక్కించలేదు పిల్లల్ని, అప్పుడే ఇంకా సెట్ చేస్తున్నారనమాట. అండ్ ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి. అండ్ పిల్లలకి మనం ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే కూడా ఇక్కడ పర్చేస్ చేసి ఇవ్వచ్చు అనమాట. అండ్ అలాగే టాయ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి స్నాక్ బార్ లాగా. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇదంతా, కానీ స్పేస్ మాత్రం చాలా పెద్దది. ఇక్కడ వచ్చేసి కళ్ళజోళ్ళు అవి అమ్ముతున్నారు. అలాగే ఇంకా ఇక్కడ స్టాల్ అయితే ఏం పెట్టలేదు. ఇక్కడ కూడా ఇంకా ఏవో రెడీ చేస్తున్నారనమాట. నాకు తెలిసి ఇవన్నీ కూడా నార్మల్ స్టాల్సే. సో అండ్ అలాగే ఏంటి అంటే కనుక ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఓ మై గాడ్, ఇక్కడ ఇట్లాంటివి పెట్టినప్పుడు కూడా ఎవరు రారనుకున్నాం, బట్ చాలా మంది అయితే వచ్చారనమాట. అండ్ అందరూ స్టూడెంట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కువ మంది. అండ్ ఈ బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇక్కడ లోపల వచ్చేసి వీడియోస్ ఏం తీయకూడదు, ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పడం జరిగిందనమాట. అయితే సో ఆల్రెడీ మేము లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంది అయితే తీసుకుంటున్నారు. అండ్ అందుకని చెప్పేసి నేను కూడా జస్ట్ ఒక 1 minute వీడియో కింద అయితే తీసానమాట. అండ్ లోపల ఒకసారి మీకు చూపిస్తాను, అంటే అసలు బీన్ నుంచి చాక్లెట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది అనమాట. మొత్తం అంతా చూపిస్తారు ఇక్కడ మిషన్స్ ద్వారా అన్నీ, అదే అనమాట ఇక్కడ ఉన్నది. అండ్ జస్ట్ ఒక్క 1 minute అట్లా తీసుకున్నాను అంతే వీడియో, నేను ఎక్కువ తీయలేదు. అండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక చాక్లెట్ కూడా ఫ్రీ ఇస్తారనమాట. అంటే మన టికెట్ చూపిస్తే ఇక్కడ చాక్లెట్ ఫ్రీ ఇస్తారు. అండ్ ఇక్కడ పాప్కార్న్ స్టాల్ కూడా ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. అండ్ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అనమాట మొత్తం అంతా కూడా. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తున్నాం. అసలు ఏముంటాయి ఏంటి అసలు మీకు చూపిద్దామని చెప్పేసి ఇది ఇట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఈ వీడియో అంతా. అండ్ ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే మనకి ఇంగో
స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఎండింగ్ దగ్గరికి వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇక్కడైతే అసలు స్టూడెంట్స్ అందరూ ఎన్ని ఫొటోస్ తీసుకున్నారో తెలుసా, అసలు అన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఫిక్స్డ్ ప్రైస్, నో బార్గెనింగ్. అయ్యో తగ్గించండి అని అనడానికి అస్సలకి లేదు. వాళ్ళు ఎంత చెప్పారో ఆ రేట్ ఎంత ఉందో అంతకి మనం తీసుకోవాలి, అంతే అనమాట. ఇక్కడ చాలా వరకు మనకి ఏంటంటే చాక్లెట్ మీద థీమ్స్ ఎలా అంటే ఒక ప్రోవెబ్స్ లాగా రాయడం జరిగింది. చాలా బాగున్నాయి అన్నమాట అవి చదువుకోవడానికి. అండ్ చూడండి ఇటు సైడ్ రెండు కూడా మనకి మంచిగా డెకరేషన్ లాగా భలే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్, అన్నీ కూడా క్రాఫ్టెడ్ ఐటమ్స్. సో ఏది మీరు తీసుకోవాలన్నా కూడా మనం ఖచ్చితంగా బార్గెనింగ్ చేయకుండా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, అసలు మర్చిపోకండి. మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చాక్లెట్ కోసం రాసిన కొన్ని కొటేషన్స్లా అనమాట. చాలా బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి. నాకు నచ్చిన కొటేషన్లు ఏమైనా ఉంటే అది మీకు ఖచ్చితంగా నేను చదివి వినిపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ మీరు కొంచెం చూసినట్లయితే ఇదంతా ఎండింగ్ రూట్ లాగే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే లైక్ డెకరేషన్ ఐటమ్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, పర్చెస్, క్లచెస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ దీని పక్కన మనం చూసుకున్నట్లయితే అది కూడా సేమ్ షాప్ అదే అనమాట. అండ్ కొన్ని చాక్లెట్ కొటేషన్స్ అవి చాలా బాగుంటాయి అనమాట, వెరైటీగా ఉంటాయి. వెన్ నో వన్ అండర్స్టాండ్స్ యూ, చాక్లెట్ ఈస్ దేర్. ఎస్, సో చాక్లెట్ ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట ఇది. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం అన్ని క్రాఫ్టెడ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ హ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. అలాగ ఒక్కొక్క చోట పెట్టినట్టు అనమాట. ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివే ఉన్నాయి, ఎందుకంటే లేడీస్ తొందరగా అట్రాక్ట్ అవి తీసుకుంటూ ఉంటారు కదా ఇట్లాంటివి, సో అందుకని చెప్పేసి అనుకుంటా. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇంతే క్రాఫ్ట్ గ్యాలరీ అనమాట ఇదంతా కూడా. అండ్ దీనికి కొంచెం పక్కన చూసినట్లయితే నేను వచ్చేసి ఏమైనా తీసుకుందాం అంటే నచ్చితే కనుక ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి జూట్ ఆర్నమెంట్స్ అనమాట మొత్తం అన్నీ కూడా. అండ్ అంటే మనకి నచ్చితే మనం తీసుకోవచ్చు. సో చాలా వరకు మనకి కీ చైన్స్ లాంటివి, చిన్న పౌచెస్ లాంటివి ఉన్నాయి ఎక్కువ. అండ్ ఈ అమ్మాయి నా వెనకాల తిరుగుతూనే ఉంది అసలు, నేను వీడియో తీసుకున్నాను సేపు. అండ్ ఇక్కడ నేను ఏమైనా తీసుకుందామా అనుకున్నాను. సో షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట ఇప్పుడే. అండ్ వీళ్ళకి ఏంటి అంటే సో యాక్చువల్లీ ఏమైనా గుడౌన్ లాంటి ఉంటాయి కదా, సో అట్లాంటివి అనమాట. ఇక్కడ ఆపోజిట్ షాప్ వాళ్ళదే ఇది. సో ఇక్కడ నేను వచ్చేసి ఏం తీసుకున్నాను అంటే లైక్ ఏంటంటే అమ్మకైనా లైక్ ఒక చిన్న పర్స్ లాగా. అండ్ అలాగే నేను వచ్చేసి లక్కీ గడి వాటర్ బాటిల్ పెట్టడానికి సో ఇట్లాంటి జూట్ లాంటివి అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి సో తీసుకుందామని అనుకున్నాను. అలాగే స్లిప్పర్స్ లాంటివి కూడా ఏమైనా నా సైజు ఉంటే కనుక తీసుకుందాం అనుకున్నాను. అండ్ మొత్తానికి చూడగానే నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయా, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేవి. సో ఇప్పుడు ఒకసారి చూడండి. సో స్లిప్పర్స్ వచ్చేసి నేను ఇంకో ఇవి తీసుకున్నాను, జస్ట్ ఇంట్లో వేసుకోవడానికి ఉంటాయి అన్నట్టుగా, ఎందుకంటే నా సైజు ఇదే లాస్ట్ సైజ్ ఇక్కడ. అండ్ దీనికంటే పెద్ద సైజ్ లేదు. అండ్ ఇది కూడా కొంచెం నాకు చిన్నదిగా వచ్చింది. అండ్ ఇంకో ఇది వచ్చేసి జూట్ బ్యాగ్ అనమాట. అండ్ అలాగే అమ్మకి పర్స్ లాంటివి తీసుకున్నాను. అండ్ ఇలా ఇంకా కొంచెం ముందుకు వస్తున్నట్లయితే అక్కడి నుంచి ఇక్కడ కూడా ఇంకా ఆల్మోస్ట్ మీకు అన్నీ కూడా క్రాఫ్ట్ ఐటమ్స్ మీకు ఎక్కువ ఇంకా అన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ ఎక్కువ కనిపించడం కదా, అన్నీ అవే ఉంటాయి. అందుకని ప్రతి షాప్కి వెళ్ళి మీకు ఇవే ఉన్నాయి నేను మీకు చూపించట్లేదు అనమాట. అండ్ 1 chocolate a day keeps the bad mood away. ఎస్ అనమాట, కరెక్టే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో చూడండి, ఇవి కూడా మనకి డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో అండ్ ఈ పక్కన కూడా మనకి అంటే షాప్స్లో అయితే చాలామంది అయితే వెళ్ళి చూస్తున్నారు, కానీ కొనేవాళ్ళు తక్కువ, చూసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు అనమాట. అంటే నచ్చితే కొంటాం అనుకోండి, ఆబ్వియస్లీ అంతే కదా. అండ్ ఇక్కడ ఇంకా మనకి ఇది లాస్ట్కి వచ్చామన్నమాట, ఇంక ఇక్కడ మించి ఏం లేవు. అండ్ నాకైతే బాగా అనిపించింది. సో మొత్తానికి మంచిగా ఎంజాయ్ చేసాము ఒక చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చి. సో మనకు కొన్ని తెలుస్తాయి కదా ఏది ఎట్లా ఉంటాయి. సో క్రాఫ్ట్ ఐటమ్స్ అంటే వాళ్ళు ఎంత కష్టపడి తయారు చేస్తారు, లేదంటే అంత కాస్ట్ ఎందుకు పెడతారు అనేది. సో అంతే అనమాట. మనకి ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసినట్లయితే ఇది ఎండింగ్ ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి కొన్ని డిఫరెంట్ థీమ్స్ లాంటివి పెట్టడం జరిగింది. సో ఇవి కూడా క్రాఫ్ట్ ఐటమ్సే. మనకి ఎలా అంటే దాని పేరు కూడా ఏదో ఉంటుంది, మర్చిపోయాను, కొయ్యి బొమ్మలు అంటారు కదా, సో అట్లాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అనేవి ఉంటాయి, మనకు తెలుసు ఆల్రెడీ. సో అట్లా ఇక్కడ కూడా మనం చాలా చూడొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా పిల్లల రైడ్స్, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళని ట్రైన్ ఎక్కించింది. సో అదిగో చూడండి, 3 ఎక్కారనమాట. శ్రీకరి, ఆశ ఎక్కడున్నారో మరి. వీడు ఆ ఇంజన్ దగ్గరికి వస్తే చాలు భయపడిపోతాను. ఒకసారి చూడండి, అదిగోండి. అయ్యో అనుకున్నాము, అప్పటిదాకా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ,
కానీ ఆ ఇంజన్ చూసేటప్పటికి వీడికి మరి దగ్గరికి వచ్చేస్తున్నారు ఫీల్ అవుతున్నాడో మరి ఏంటో వాడు భయపడుతున్నాడు అనమాట. సో అందుకని ఇంక అక్కడి నుంచి తీసాము. అండ్ మొత్తానికి రైడ్ కూడా అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము. బట్ పిల్లలు మర్చిపోలేదు అనమాట, వాళ్ళు రైడ్స్ ఎక్కిస్తాము అని చెప్పేసి అన్నాం కదా, అది అస్సలకి మర్చిపోలేదు. ఫైనల్లీ లాస్ట్లో ఎక్కించాం. కాకపోతే ఏంటి అంటే ఎక్కించిన కరెక్ట్గా 2 minutesకి పవర్ కట్ అయింది. ఇప్పుడు అప్పుడే రాదని కూడా చెప్పేశారనమాట. అండ్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి దానికి, ఇంకా తప్పలేదనమాట, వాళ్ళతోటి మొత్తానికి ఎక్కించాలి అని చెప్పేసి మొత్తానికి ఎక్కించాం. కానీ పవర్ పోయి మనం ఏం చేయలేము. సో మొత్తానికి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ మీకు ఎట్లా అనిపించింది, వీడియో నచ్చిందా? నేనైతే ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను. మరి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.